కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కనీసం గిట్టుబాటు ధర లేకపోవడం దారుణమైన విషయమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకోకుండా విదేశీ పర్యటనలు చేస్తోన్న సీఎం ఈ రాష్ట్రానికి ఎన్ని కంపెనీలు తెచ్చారని ఆయన ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఎవరో మెయిల్స్ పెడితే రాష్ట్రానికి వచ్చే కంపెనీలు ఆగిపోతాయా అని నిలదీశారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలంటోన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్తో మా ప్రతినిధి రాజ్కుమార్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పేరుతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో రైతులకు అన్యాయం జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలను కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అసలు ఎలాంటి సమస్యలు రైతులు ఎదుర్కొన్నారు ఈ జిల్లాలన్నీ మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఏదైతే అన్నదాత సుఖీభావ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు అన్యాయం జరిగిందంటే ఏంటి ప్రధానంగా? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులకి ఈ సంవత్సరం కాలం పాటు ఎవరైనా ఎక్కువ నష్టపోయిందంటే రైతాంగమే. వాళ్ళు పండించిన పంట ధర పలక ఈరోజు రోడ్డు మీద వేసుకునే పరిస్థితి ఈరోజు వాళ్ళందరికీ వచ్చింది. అది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 13,500 రూపాయలు రైతు భరోసా కింద వాళ్ళకి సంవత్సరానికి గరిచ్చి వాళ్ళని ఆదుకోవటం జరిగింది. ఈరోజు మేము రాగానే 20,000 ఇస్తాము, అది కాకుండా కేంద్ర ప్రభుత్వంతో ఇంకొక 6,500 ఇప్పిస్తాం, 26,000 మేము ఇప్పిస్తామని చెప్పని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ చెప్పి నిన్న ఏం చేశారు? 5,000, 6,000 అదిగారా ఈ రాష్ట్రంలో 7 లక్షల మంది రైతుల్ని ఆ పథకం నుంచి తీసివేస్తున్నారు జరిగింది. ఎవరికి చెప్పుకోవాలి? ఈరోజు దీని అందరికి సంబంధించి అదేవిధంగా ఎరువులు కానివ్వండి, ఇవన్నీ కొరత ఉండటం కలెక్టర్ గారికి ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను కానివ్వండి, మా నాగేశ్వరరావు గారు కానివ్వండి, మా ఎమ్మెల్సీ గారు విష్ణు గారు, వెల్లంపల్లి గారు, మా రైతు అధ్యక్షుడు, మేము అందరం గారు వెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో రైతులు పడుతున్న కష్టాలన్నీ గారు ఆయనకి మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తే ఆయన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంతా బాగుంది, మీరేనా ఉంటే చెప్పండి అని చెప్పాను. దళారులతో ఇబ్బంది పడుతున్నారు, దళారుల వల్ల ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే మా దృష్టిలోకి అంతా బాగుంది, ఎక్కడ దళారులు ఉన్నారో మీరు దయచేసి చెప్పండి అని చెప్పని ఈరోజు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ యంత్రాంగం అంతా గారా ఇంకా కూటమి ప్రభుత్వం మోజులోనే ఉన్నారు, కానీ రైతుల గురించి ప్రజానీకం గురించి పట్టించిన పరిస్థితి లేదు. నిజంగా కలెక్టర్ గారు కానివ్వండి, వాళ్ళ యంత్రాంగం ఫీల్డ్లోకి వెళ్ళాలి. రైతులు ఏ విధంగా కష్టపడుతున్నారో తెలుసుకోవాలంటే ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఫీల్డ్లోకి వెళ్లకుండా అంతా బాగానే ఉంది, నేను ఇబ్బందులు ఉంటే మీరు చెప్పండి అని చెప్పని మమ్మల్ని అడిగే పరిస్థితి ఈరోజు ఉందంటే అసలు ఇంతకన్నా ఆశ్చర్యకరమైన పరిపాలన నాకు తెలిసి దేశంలో ఎక్కడా లేదు. అంటే రైతుల వ్యవహారమే కాదు, రాష్ట్ర అభివృద్ధులు కూడా కేవలం వాళ్ళు కంపెనీలను అదేవిధంగా మిగతా కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకొస్తుంటే మీరు మెయిల్స్ పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా సోషల్ మీడియాలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుందని చెప్తున్నారు. ఏం చెప్తాను? ఏమండి, మెయిల్స్ పెడితే ఆగిపోయిందని చెప్పిన సిగ్గన్నా ఉండాలి. చెప్పిన లోకేష్ గారికి సిగ్గు ఉండాలి. అరే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 40 సంవత్సరాలు రాజకీయం. నేను బిల్ క్లింటన్ తీసుకొచ్చా, బిల్ గేట్స్ని తీసుకొచ్చా, వాళ్ళని తీసుకొచ్చా, నా వల్లే సత్యనాదేలా చదువుకున్నారు, ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు అని చెప్పుకునే వ్యక్తి ఆరెవరో ఊరు పేరు తెలియనారు ఒకరెవరో మెయిల్స్ పంపిస్తే ఆ మెయిల్స్ సింగపూర్ ప్రభుత్వం వాళ్ళు వీళ్ళని అడిగి కంపెనీలు రాలేదు అని చెప్పని ఇంతకన్నా సిగ్గుచేటు, అది ఇంతకన్నా చిన్నపిల్లల కథలు ఇవన్నీ మేము చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునేవాళ్ళం. టింకిల్ బుక్స్ అని చెప్పి ఇదివరకు ఉండే స్టోరీస్ ఉండే, ఆ విధమైన స్టోరీ ఇదంతా. ఏంది ఇదా మీరు చెప్పాల్సింది? సింగపూర్ వెళ్ళారు, ఏం తీసుకొచ్చారు, ఏం చేశారు అది చెప్పండి. వెళ్ళాము 4 కంపెనీలు తీసుకొచ్చాము చూపించండి. వెళ్ళాము ఖాళీ చేతులతో వచ్చాము, ఎందుకు వచ్చామో చెప్పండి. అంతేగాని ఆరెవరో రాత్రిపూట మెయిల్స్ పెట్టారంట, దానివల్ల కంపెనీలు రాలేదంట, చెప్పాల్సినారు. చెప్పిన ఆడికన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి సింగపూర్ ఆడికి గారే బుద్ధి జ్ఞానం ఉండాలి. అరే బాబు, నువ్వు సింగపూర్ ప్రైమ్ మినిస్టర్, ఆ సింగపూర్ ఎంబసీలో పనిచేసేవారు ఏం పని చేస్తున్నారు? ప్యూన్ పని చేస్తున్నారు. అరే ఏమన్నా మీకు మెయిల్స్ వచ్చినాయని చెప్పడానికి ఈ పనమైన ఈ విధమైందే జనాలు ఎవ్వరు గారు పట్టించుకోరు. ఇది మొత్తానికి ఏదైతే రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇది ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా చేయాల్సిన, ఇప్పటికైనా సరే ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలంటూ కూడా దేవినేని అవినాష్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేందర్తో రాజ్కుమార్, ప్రైమ్9 న్యూస్, విజయవాడ నుంచి.